గారు పేర్నాని గారి గురించి ఏమి విమర్శించినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజు కూడా ఆర్కే గారు విమర్శించలేదు, ఏం మాట్లాడలేదు, ఆమెకు అనుకూలంగానే మాట్లాడతారని అన్నారంట. అసలు అది చాలా రాంగ్ అండి. 5 సంవత్సరాల నుంచి కూడా ఆర్కే గారు అసలు బంగారులో ఎక్సలెంట్గా పార్టీని డెవలప్ చేశారు కదా, అంత అద్భుతంగా చేశారు. మొత్తం అందరినీ కూడా ప్రతి డివిజన్లో కూడా ఇన్ఛార్జీలు వేసుకున్నారు. స్థానిక నాయకత్వం బోలంతా అనుకూలంగా తీసుకొచ్చారు. సారు అలాంటి ఆ వ్యక్తిని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడలేదంటే కొంతమంది బూతులు మాట్లాడతారు, కొంతమంది మాట్లాడరు. ఇది వ్యాపారం చేసుకునే ఆయన, 10 మందికి అన్నం పెట్టే ఆయన, ఇలాంటి వ్యక్తులు చాలా హుందాగా మన సైనికులు కానీ చాలా కుటుంబంలో మేము ఇంట్లో ఉన్నామంటే ఆయన సొంత తండ్రిలాగా భావిస్తాం ఆర్కే గారిని. అలాంటి వ్యక్తులు ఎలా పడితే అని మాట్లాడరు, ఎదవల్లా మాట్లాడతారు, మంచోళ్ళుగా మాట్లాడతారు. మరి 3 సంవత్సరాల మధ్య రాజాగారి సెంటర్లో బారిగేట్లు పెట్టి ప్రజలందరికీ కూడా ఇబ్బందికరంగా చేస్తున్నారు. కొంతమంది వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వ్యాపారస్తులను దృష్టిలో పెట్టుకుని ఊరు మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పేర్నాని గారు కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. మొన్న అధికారులు తీసుకెళ్లి మేము ఏం చేశామంటే స్పందనలో వినతి పత్రం ఇచ్చాం. అయ్యా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కొంచెం మీరు బారిగేట్లు తొలగించండి అని చెప్పి ఎస్పీ గారికి ఇచ్చాం. అలాగే మరి కలెక్టర్ గారికి ఇచ్చాం. ఎలాంటి స్పందన లేకపోతే 4-5 సార్లు లెటర్లు ఇచ్చాక ఈరోజు మేము ధర్నాకి కూడుకొని ఇక బారిగేట్లు తొలగించడం జరిగింది. మళ్ళా అధికారులు పెడుతుంది. ఈరోజు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నాం. ప్రజలు అడిగినప్పుడు దానికి స్పందించి అధికారులు వెంటనే బారిగేట్లు తీయాలి. దీనికి పోగా ఇలాంటి చిన్న విషయమే చేయట్లేదంటే ప్రజల్ని ఎలాంటి ఇబ్బంది గురి చేస్తారో ఒక్కసారి ఆలోచించాలి. ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు వ్యాపారం లేక, అలాగే వాళ్ళకి వడ్డీలు కట్టుకోలేక నానా బాధలు పెడతా అక్కడ మోరు వ్యాపారం తీశారు, మిఠాయి పట్లను తీశారు, రెస్టారెంట్ తీశారు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో వ్యాపారం ఇబ్బంది పడుతున్నారో కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తెలుసుకోవాలి. కడుపు నిండిపోయిన మీకు తెలియదు ఆకలి మంటలో వచ్చిన మాకు తెలుసు వ్యాపారస్తులు పడే ఇబ్బందులని. మరొక్కసారి తీసేదాకా ఇక్కడే ఉండి తీసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తామని ఇక్కడే పడుకుంటాం, ఇక్కడే తింటాం, ఇక్కడే ఉంటాం. చిన్నాపురం నుంచి దగ్గర వాడపాలెం యొక్క రోడ్డు అంతా కూడా గోతులు పడిపోయి ఎవరు ప్రయాణం చేయాలని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి అధికారులు, ప్రభుత్వ నాయకులు వచ్చి చూడండి. కనీసం ఈ పని కూడా చేయలేకపోతే మీరేం చేస్తారు? అప్పులు అయిపోయారని అందరికి తెలుసు, కానీ గోతులు పోగలరని మాకు తెలుసు. గోతులు కూడా పోవట్లే. మీరు ఎలాగో టైం అయిపోయింది, ఇంకేం పుడతాం అనుకుంటున్నారేమో. ఆ పడే 4 ఓట్లు కూడా పడవు. వచ్చేది మా ప్రభుత్వం. ఇప్పుడు మేము గెలిచిన తర్వాత పని చేయాలి, ఎక్కడో కూర్చున్నాం కాదు. కనీసం ప్రజలు ఏం పడుతున్నారు, మౌలిక వసతులు కల్పించలేకపోతే ఇంకా మీరు ఎందుకు ఉన్నట్టు? ప్రభుత్వం అన్నీ గుర్తించాలి, ఇక్కడ నాయకులు కూడా అన్నీ గుర్తించాలి. మచిలీపట్నంలో ట్రైనింగ్ సెంటర్ కాడికి రావడం జరిగింది. రాత్రి 1 కోటి సంతకాలతో అంగన్వాడీలు వినతి పత్రం తీసుకెళ్లి సీఎం గారికి ఇద్దామని వాళ్ళ యొక్క కష్టోకాలు చెప్పుకుంటా వస్తే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి ఇవాళ ఈ ట్రైనింగ్ సెంటర్లో పెట్టారు. ఇవాళ వరకు నాకు 59 ఏళ్ల ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం ఇదే చూడటం. ఒక ఆడపడుచులు పోలీసులను అడ్డు పెట్టుకుని ఏమైనా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. పోయే రోజులు వచ్చినప్పుడు ఇలాగే ఉంటాయి అన్నీ కూడా. మీరు ఇవన్నీ చేయకపోతే మధ్యాహ్నం కల్లా ఉధృతం చేసేస్తాం. వేల మందితో అరెస్ట్ చేయడానికి ఇక్కడ మేము రెడీ అవుతున్నాం. వెంటనే ఈ యొక్క అంగన్వాడీల్ని రీచ్ చేయాలి, వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలి. అప్పుడు దాకా ఆడవాళ్ళని నైట్ పూట తీసుకొస్తారండి? ఎక్కడన్నా ఉందా? ఎవరన్నా ఉంటే అన్నీ పంపించేస్తారు. ఇప్పుడు మామూలుగానే స్టేషన్లో పెడితే రాత్రికి వదిలేస్తున్నారు. అలాంటిది ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు, ఎన్ని బాధలు. ఇది దుర్మార్గమైన ఆలోచన. మన జగన్మోహన్ రెడ్డి తొందరగా పోయే రోజులు వచ్చినట్టున్నాయి, అందుకే ఇలాంటి ఆలోచన చేస్తున్నాడు. దాకా ఈ పరిస్థితి ఉండదేమో, వారం రోజుల్లో స్పందించి మరి మన బిడ్డల రోడ్డు మీద వచ్చారు. ఆడబిడ్డలు వీళ్ళందరికీ న్యాయం జరిగిపోతామో అనుకున్నాను. 3వసారి రావాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే నాకు ఒకసారి ఆలోచన వస్తుంది. అమరావతిలో ఇవాళ 4.5 సంవత్సరాల మట్టి ఆడబిడ్డలు అందరూ కూడా రోడ్డు మీద ఎక్కి పొలాలు ఇచ్చి మా సమస్య ఇదని చెప్పి పోరాడతామంటే ఇవాళ వరకు వాళ్ళని పిలిచి ఏంటమ్మా మీ బాధ ఏంటి? రైతులను అడిగిన పరిస్థితి లేదు. ఇవాళ మీరు దగ్గర 28 రోజుల మట్టి రోడ్డు మీదకి వచ్చి ఆడబిడ్డ కనీసం మగవాళ్ళు చేస్తే ఎవరైనా వాళ్ళని వదిలేస్తారు. ఆడబిడ్డలు బయటకు రాగానే ఎవరైనా సరే ఆలోచించేది ఏంటంటే ఇప్పుడు నచ్చండి వాళ్ళకి న్యాయం చేయాలని ఆలోచన వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి
అన్యాయం చేయడం మనమో సంప్రదాయం అటువంటిది. ఆడబిడ్డలు ఎవరికైనా సరే టికెట్ ఇస్తారు కానీ ఆడబిడ్డలు అడిగినప్పుడు వెంటనే స్పందిస్తారు. ఎవరైనా కనీసం స్పందించకుండా నియంతలాగా పరిపాలిస్తున్నారంటే ఇది దుర్మార్గం. మీరు అడిగింది న్యాయమైన కోరికలు. జనాధ్యక్ష రాత్రుల పగలు ఆడబిడ్డలు ఇక్కడ ఉండి ఎంత ఇబ్బంది వాళ్ళకి ఆలోచించాలి. దక్షిణప్పుడన్నా కనీసం రేపు పొద్దున మన పార్టీ అందరూ ఓటేస్తారో లేదో కనీసం ఇప్పుడన్నా మనం వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళు అడిగి చేద్దాం అనుకుంటారు. ఎవరైనా కనీసం ఈ టైంలో కూడా చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు. నేను అందుకే అన్న 10 రోజులు మైక్ పెడితే సరిపోతుంది. ఈలోపు పిలిచి ఆ న్యాయమైన కోరిక ఇచ్చేస్తారన్న. 28 రోజులు అయిపోయింది. అంటే ఇలా ఈ తొందరగా తెలియదు. రేపొద్దున ఆ జైలు మనమే అరెస్ట్ అయితే సిగ్గానే వస్తామో. మీతో పాటు మేము కూడా అరెస్ట్ అవడానికి మేమందరం జనసేన పార్టీ తరఫున వస్తాం. మేము మద్దతు తెలుస్తాం. కానూరు గ్రామంలో ఏసీబీ వాళ్ళ పెట్సి ఎవరో చింపితే అక్కడ ఉన్నటువంటి 3 యువకుల్ని తీసుకొచ్చి రాత్రి ఎస్ఐ గారు వాళ్ళ కానిస్టేబుల్స్ వాళ్ళని రూమ్లో కూర్చోబెట్టి స్టేషన్ తీసుకురాకుండా కాళ్ల మీద కొడతాం, నీళ్లు పోయటం. ఆ అవమానానికి తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకుందామంటే తల్లిదండ్రులు ఎంత అల్లాడిపోయారో ఒకసారి ఆలోచించారు. ఫ్లెక్సీ ఎంత, దాని ఖరీదు ఎంత, అసలు అర్ధరాత్రి తీసుకురావాల్సిన అవసరం ఉంది. తెల్లారి తీసుకొచ్చి అడగొచ్చు. అలా లేకుండా అక్కడ వాళ్ళ పైన అధికారులు ఈ ఒత్తిడి ఎక్కువైపోయి ఆ వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఎలా ఆడిస్తే అలా ఈ అధికారులు ఆడతాం, వాళ్ళని ఇబ్బంది పెడతాం. ప్రజలే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఆ కానూరు గ్రామంలో ఎప్పుడు కూడా గొడవలు కానీ ఇవన్నీ లేవు. లేనిపోని అని పెట్టాలని కొడితే ఊరందరూ కూడా వచ్చి ఆడవాళ్ళందరూ వచ్చి వాళ్ళు కళ్ళంతా నీళ్లు పెట్టుకుని బాధపడతా ఉంటే మేము ఇలా కాదు, చట్ట ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఇక లాయర్ గారు మరి అదే ప్రైవేట్ కేసు పెట్టాం. చట్ట ప్రకారంగా ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడతాం. వాళ్ళ వెనకాల పేరు నాని గారు, ఆ కిట్టు గారు ఫోన్ చేస్తే చాలు వీళ్ళకి బట్టలు తడిచిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు.